గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మ వ్లాగ్స్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుసుకుందామనండి. పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. మే 31, 1943లో జన్మించారు. 2022 నవంబర్ 15న మరణించారు. తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాత. కృష్ణ గారు 70లో 80లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి చెందారు. వీరి పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964 ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. కృష్ణ గారికి 64-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి. ఆ పైన 40 ఏళ్లకు పైగా సాగిన సినీ కెరీర్లో 340 సినిమాలకు పైగా నటించారు. 1970లో నిర్మాణ సంస్థను స్థాపించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు నిర్మించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు. దర్శకుడిగాను 16 సినిమాలు తీశారు. కృష్ణ గారు నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికలను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం వంటివి కృష్ణగారు నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976 నుంచి 85 మధ్యకాలంలో కృష్ణగారి కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణగారు సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలను పూర్తి చేశారు. ఇందుకోసం 3 షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు. వీరు BA చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావు గారికి జరిగిన సన్మానం, దొరికిన ప్రజాదరణ చూసి సినీ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణగారు అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించారు. కృష్ణగారు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. వీరు అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మెడ్రాస్కు 30,000 మంది అభిమానులు స్వచ్ఛంగా 400 బస్సుల్లో తరలి వచ్చారు. కృష్ణగారు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. వీరికి ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం 1997లో లభించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003లో, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ 2008లో, పద్మభూషణ్ పురస్కారం 2009లో లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణగారు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు తీశారు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోకసభ సభ్యునిగా ఎంపికయ్యారు. కృష్ణగారి కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్నాల్లుడు సుధీర్ బాబు సినీ రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకొని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిడ్డను తను పొందారు. విజయనిర్మల గారు అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. 2010 దశకంలో కృష్ణ నుంచి నటన మంచి నుంచి రాజకీయాల వైపు ప్రయాణం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని నాగరత్నమ్మ మరియు వీరరాఘవయ్య చౌదరి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించారు. వీరిది రైతు కుటుంబం. తండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఈ పేరుని కృష్ణగా కుదించారు. చిన్నతనం నుంచి అతనికి ఎన్టీ రామారావు గారు అభిమాన నటుడు. పాతాళ భైరవి అభిమాన చిత్రం. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. వీరు 3 తోబుట్టువులు ఉన్నారు. అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరింగ్ చేయాలని కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్లో MPC సీట్ కోసం ప్రయత్నించి గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీసీ గ్రూప్తో ఇంటర్లో చేరారు. అక్కడ 3 నెలలే చదివి ఏలూరులోని CR రెడ్డి కళాశాలలో మారారు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత BScలో చేరారు. CR రెడ్డి కళాశాలలో కృష్ణగారు తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్కి క్లాస్మేట్లు, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణ గారికి నాగేశ్వరరావు గారు నటుడు కావడం వల్లే ఆ స్థాయిలో ఆ ప్రజాభిమానం పొందగలిగారని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలని అభిలాష పెంపొందించుకున్నారు. డిగ్రీ పూర్తి చేశాక ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించిన కృష్ణ గారికి సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం అక్కడితో ముగిసిపోయింది.
సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యే నాటికే ఇందిరగారితో వివాహమైంది. 1965 అక్టోబర్ 13 నాటికే పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టారు. కృష్ణ ఇందిరకు 2 కొడుకులు 3 కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి తర్వాత సినీ నిర్మాణం చేశారు. చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినీ రంగంలో ప్రముఖ నటునిగా స్థిరపడ్డారు. కృష్ణ గారి కుటుంబం నుంచి కుమార్తె మంజుల గారు నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తున్నారు. చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటు సభ్యునిగా ఎంపికయ్యారు. 1967లో బాపు రమణుల దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ గారు కథానాయకుడిగా, విజయ నిర్మల కథానాయకిగా నటించింది. తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సమయంలో కృష్ణ గారు విజయ నిర్మలను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పారు. పరస్పర అంగీకారంతో మరో 2 ఏళ్లకు 1969లో తిరుపతిలో వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణకు విజయ నిర్మలకు ఇది 2వ పెళ్లి. తోటి నటిగాను, దర్శకురాలుగాను విజయనిర్మల గారికి సినీ రంగంలో రాణించారు. వీటిలో పలు సినిమాల్లో కృష్ణ గారే కథానాయకుడిగా పనిచేశారు. 2వ పెళ్లి కృష్ణ గారి మొదటి భార్య పిల్లలు విజయనిర్మల కుమారుడు నరేష్లపై ప్రభావం చూపింది. సామాజికంగా వారిని హేళన చేయడం వంటి అంశాలు తర్వాత కాలంలో గుర్తు చేసుకున్నారు. అయితే మొదటి భార్య ఇందిర విజయనిర్మలను కుటుంబ సభ్యురాలుగా స్వీకరించడమే కాక ఆమెను ఆదరించారు. ఇందిర గారి పిల్లలైన మహేష్, ప్రియదర్శిని తరచు విజయనిర్మల గారి ఇంటికి వచ్చేవారని, స్వంత కొడుకు నరేష్కి వాళ్ళకి ఏనాడు భేదం లేదని విజయనిర్మల గారు చెప్పేవారు. కృష్ణ గారు ఇందిరల కుమార్తె మంజుల పెళ్లి సమయంలో కూడా ఇందిరాగారు తనకు అభిమానంగా బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో కృష్ణ గారు 90 దశకం వరకు విపరీతమైన బిజీ ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు 3 షిఫ్టులు పనిచేశారు. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే కాక 3వ షిఫ్టు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఉండేది. చివరికి నిద్రపోతున్న సమయంలో కూడా కాస్ట్యూమ్స్ వేసుకుని పడుకుంటే నిద్రిస్తున్న సన్నివేశాలు చిత్రీకరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. విపరీతమైన ఈ బిజీ వల్ల కుటుంబంతోనూ, ప్రధానంగా పిల్లలతోనూ సమయాన్ని గడపలేకపోయారు. డిగ్రీ పూర్తయి ఇంజనీరింగ్ సీట్ రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న తండ్రి అనుమతి తీసుకొని సినిమా ప్రయత్నాలు చేశారు. కృష్ణ గారి ఇష్టాన్ని అనుసరించి వీరి తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మెడ్రాస్కు పంపారు. అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మెడ్రాస్లో తన స్వంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, చక్రపాణి వంటి వారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పారు. అప్పటికే కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో కొంతకాలం ఆగి మెడ్రాస్కి తిరిగి రమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ గారు నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించారు. మెడ్రాసులోనే చేసిన పాపం కాశీకి వెళ్ళిన నాటకంలో శోభన్ బాబు గారితో కలిసి నటించారు. తర్వాత గరికపాటి రాజారావు గారి దర్శకత్వంలో ప్రజానాట్య మండలి వారు విజయవాడ జింకానా మైదానంలో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడిగా పాత్ర పోషించారు. తిరిగి మెడ్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వి ప్రసాద్ గారు తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్రకు ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మెడ్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీస్ చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడటం ఏమిటి, అదృష్టం ఉంటే వేషాలు వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవారు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఇబ్బందులు ఏమీ పడలేదు. ఎప్పుడూ డబ్బు అవసరమైన ఇంటికి ఉత్తరం రాసి కృష్ణ గారి తల్లి కావలసినంత డబ్బు పంపేవారు. రోజు సెకండ్ షో సినిమాలు చూస్తూ పగల సినిమాల వేషాల కోసం తెలిసిన వారిని కలుస్తూ ప్రయత్నాలు చేశారు. కొంగర జగ్గ నిర్మించిన పదండి ముందుకు 1962లో వచ్చింది. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. కులగోత్రాలు 1962లో, పరువు ప్రతిష్ట 1963లో, మురళీకృష్ణ 1964 సినిమాల్లో చిన్న పాత్రలో నటించారు. కాదలిక్క నేరమెల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సివి శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశారు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది. దీంతో కృష్ణ గారు తెనాలి తిరిగి వెళ్ళిపోయారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గారు అందరూ కొత్త వాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు సినిమా కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ గారు తెనాలి నుంచి తన ఫోటోలు పంపించారు. పలు వడపోతల తర్వాత మెడ్రాస్కు పిలిపించి కృష్ణ గారికి స్క్రీన్ టెస్ట్ చేసిన ఆదుర్తి గారు కృష్ణను 2 కథానాయకుల్లో ఒకరిగా ఎంపిక చేశారు. సంభాషణలు చెప్పడం, డ్యాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణ ఇప్పించారు. దీంతో పాటు తర్వాత ఆదుర్తి గారు తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కొత్త నటులుగా కృష్ణ గారు, రామ్మోహన్ గారు, సుకన్య, సంధ్యారాణి నటించిన తేనె మనసు సినిమాకి కలర్లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత ఉంది. ఈ సినిమా సాగుతుండగానే రక్షస్ చూసిన పంపిణీదారులు కృష్ణగారి నటన బాగాలేదని తొలగించేయమని ఒత్తిడి తెచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965 మార్చి 31న విడుదలైన చిత్రం విజయవంతం సాధించింది. 6 నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు
ప్రారంభించిన కన్నె మనసులు సినిమాలో కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్స్తోనే పాటు కృష్ణ గారు కూడా నటించారు. హీరోగా రెండో సినిమా ఆయన కన్నె మనసులో నటిస్తున్న సమయంలోనే నిర్మిస్తున్న గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణ గారికి నిర్మాత డూండి అవకాశం ఇచ్చారు. తేనె మనసుల సినిమాలో స్కూటర్తో కారును చేజ్ చేస్తూ స్కూటర్ను వదిలేసి కారు మీదకు జంప్ చేసే సన్నివేశం చూసి డూపు లేకుండా కృష్ణ గారు ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండి గారు తన జేమ్స్ బాండ్ చిత్రానికి హీరోగా ఎంపిక చేశారు. రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని 1966లోనే విడుదలయ్యాయి. కన్నె మనసులు జూలై 22న విడుదల యావరేజ్గా నిలిచింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించింది. కృష్ణ గారి కెరీర్ మలుపు తిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్ బాండ్ తరహా సినిమా. కృష్ణ ప్రేక్షకుల్లో ఆంధ్ర జేమ్స్ బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ గారు ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యారు. 1967లో కృష్ణ గారు నటించిన 6 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఇద్దరు మనగాళ్ళు అన్న జానపద చిత్రం, పాపు రమణల తొలి చిత్రం, విజయనిర్మల గారితో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి. తర్వాత కాలంలో కృష్ణ గారితో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకులు వి. రామచంద్రరావు గారితో తొలి కాంబినేషన్ మరుపురాని కథ ఉన్నాయి. ఈ దశలోనే కృష్ణ గారు వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశారు. ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదు అని కృష్ణ గారు ఒక దశలో చెప్పారు. గూఢచారి 116 వల్ల కృష్ణ గారికి వచ్చిన ఇమేజ్ ప్రభావం చాన్నాళ్లు ఉంది. 20 ఏళ్ల పాటు మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణ గారికి దాదాపు అన్ని విజయం సాధించి పెట్టాయి. కృష్ణ గారు తనకు స్టార్డమ్ తెచ్చిపెట్టే సినిమాలు తీయాలని ఆశించి 1970లో తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ ప్రారంభించారు. కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. పద్మాలయ వారి మొదటి సినిమాగా అగ్ని పరీక్ష సినిమా నిర్మితమైంది. ఇది పెద్ద విజయం సాధించలేదు. అయితే రెండవ సినిమాగా 1971లో తీసిన మోసగాడు మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. సాహసిగా కృష్ణ గారికి పేరును తెచ్చిపెట్టింది. మోసగాడు సినిమాలో ఆంగ్లంలోకి ట్రెజర్ హంట్ పేరిట అనువాదమై 123 దేశాల్లో విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది. కృష్ణ గారు ఆశించిన విధంగా అతనికి స్టార్ హోదాన్ని తెచ్చిపెట్టింది. 1972లో నటుడు ప్రభాకర్ రెడ్డిని భాగస్వామిగా తీసుకుని కుటుంబ కథా చిత్రమైన పండంటి కాపురం నిర్మించారు. ఇది మంచి విజయాన్ని సాధించింది. 1974 స్వంత బ్యానర్పై అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు. 1973లోనే కృష్ణ గారు విజయనిర్మల గారు కలిసి విజయకృష్ణ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి విజయనిర్మల గారిని దర్శకురాలుగా తొలి సినిమా మలయాళంలోనూ, మలి చిత్రం తెలుగులోనూ తీశారు. విజయనిర్మల గారు తెలుగులో కృష్ణ తాను ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా మంచి విజయాన్ని సాధించింది. ఈ దిశలో కృష్ణ గారికి మంచి విజయాలు సాధించి పెట్టిన మరో సినిమా క్రైమ్ సినిమాలు. 1968 నుంచి 70 మధ్యకాలంలో పలు క్రైమ్ సినిమాలు చేసిన 1970లో వచ్చిన పగ సాధిస్తా సినిమా కృష్ణ గారి దశ మార్చింది. దీని తర్వాత 2 ఏళ్లలో కృష్ణ గారు నటించిన 8 క్రైమ్ సినిమాలు విడుదలయ్యాలంటే దీని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారి జీవితం ఆధారంగా తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాలు కృష్ణ కెరీర్కి ఎంతో మరింత సహాయపడ్డాయి. భారీ బడ్జెట్లో తీసిన ఈ సినిమాలు నిర్మాణ దశలో ఉండగా పలు అవాంతరాలు ఎదురయ్యాయి. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పేరిట సినిమా తీస్తానని 1957లోనే ప్రకటించి తర్వాత స్క్రిప్టును పక్కన పెట్టిన ఎన్టీ రామారావు గారు తీయకుండా తాత్సారం చేయడంతో కృష్ణ గారు నిర్మించారు. ఎన్టీ రామారావు గారు కృష్ణను ఆ సబ్జెక్టు ప్రజాదరణ పొందలేదని, తీయవద్దని వారించినా వినలేదు. అయితే ఆ అంశంపై వారిద్దరి నడుమ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అల్లూరి సీతారామరాజు సినిమాను విడుదల కాకముందే చూసిన చక్రపాణి గారు సినిమా చాలా బాగా వచ్చిందని, ఇంతటి మహోన్నతమైన పాత్రలో చూసిన ప్రేక్షకులు మిగతా పాత్రల్లో చూసి కృష్ణను అంగీకరించలేరని, అలా ఒక 10 సినిమాల వరకు ఫ్లాప్ అవుతాయని చెప్పిన జోస్యం నిజమైంది. అలా అల్లూరి సీతారామరాజు ప్రపంచంలో కొట్టుకుపోయిన సినిమాల్లో విజయనిర్మల గారు దర్శకులుగా కృష్ణ, విజయనిర్మల గారు ప్రధాన పాత్రలో తీసిన దేవదాసు సినిమా ఒకటి. కొత్త సాంకేతికత జోడించి దేవదాసు కథ మళ్లీ తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న విజయనిర్మల గారి నమ్మకం వమ్మైంది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు తన దేవదాసు సినిమా హక్కులు కొని మళ్లీ విడుదల చేయడంతో నాగేశ్వరరావు గారి దేవదాసు మళ్లీ హిట్ అయి కొత్త సినిమా బాగా దెబ్బతింది. అయితే కృష్ణ, విజయనిర్మల ఈ సినిమా పరాజయం పాలు కావడంతో చాలా బాధపడ్డారు. పౌరాణిక సినిమాల్లో నందమూరి తారక రామారావు గారు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, జానపదాల్లో కాంతారావు గారు అప్పటికే సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ఉన్న స్థితిలో సినిమాల్లోకి అడుగుపెట్టిన కృష్ణ గారు 1975 నాటికల్లా అగ్ర కథానాయకునిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ దశలో అగ్రతారలైన ఎన్టీఆర్ గారితో
శ్రీ జన్మ, నిలువు దోపిడి, దేవుడు చేసిన మనుషులు, విచిత్ర కుటుంబం, నాగేశ్వరరావు గారితో అక్కా చెల్లెలు, మంచి కుటుంబము సహా పలువురు తోటి హీరోలతో అనేక మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. కృష్ణ గారి యాక్షన్ సినిమాల ద్వారా అగ్రపదానికి చేరుకున్నారు. సమాంతరంగా ఉండమ్మ, బొట్టు పెడతా, పండంటి కాపురం, గాజుల కృష్ణయ్య, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు వంటి కుటుంబ కథ చిత్రాలు కూడా చేశారు. మోసగాళ్లకు మోసగాడు ఘన విజయం సాధించడంతో పలువురు కోబాయి సినిమాల నిర్మాణం చేపట్టారు. వాటిలో అధిక శాతం సినిమాలో హీరోగా కృష్ణగారే నటించడం విశేషం. కృష్ణగారి 100వ చిత్రమైన అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలైంది. హీరోగా తొలి సినిమా విడుదలైన 9 సంవత్సరాల కల్లా కృష్ణగారు 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. కృష్ణగారి పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా రాణించలేకపోయారు. 90లో కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నించి తర్వాత దశలో సినీ నిర్మాతగా మారారు. 1987 నుంచి 90 మధ్య కాలంలో దాదాపు 7 సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కుమారుడు మహేష్ బాబు 1999లో రాజకుమారుడు సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమాలో కృష్ణగారు కూడా నటించారు. కృష్ణగారు నటవారసుగా సినీ కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబుకు స్థిరమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మంచి విజయాలు సాధించడంతో పాటు తన నటనకు అవార్డులు కూడా అందుకున్నారు. ఏడాదికి సగటున 10 సినిమాల్లో నటిస్తూ సాగిన కృష్ణగారి శైలికి భిన్నంగా మహేష్ బాబు చాలా నిదానంగా గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటారు. కృష్ణను వ్యవహరించినట్టే మహేష్ బాబును కూడా సినిమా వర్గాలు, అభిమానులు సూపర్ స్టార్ అని పిలవటం ప్రారంభించారు. మహేష్ బాబు కెరీర్లో తొలినాళ్లలో రాజకుమారుడు, వంశీ సినిమాల్లో ముఖ్య పాత్ర ధరించిన కృష్ణగారు ఆ పైన కెరీర్ ఊపు అందుకున్న తర్వాత అతనితో కలిసి నటించలేదు. 1998లో సమ్మర్ ఇన్ బెత్లెహెమ్ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణగారి కుమార్తె మంజుల 2002లో తానే నిర్మించి ప్రధాన పాత్రలో కూడా నటించిన షో చిత్రానికి గాను నిర్మాతగా జాతీయ పురస్కారాన్ని, నంది అవార్డుని అందుకున్నారు. మంజుల గారు పూర్తి స్థాయిలో సినిమా హీరోయిన్గా కెరీర్ను మలుచుకునే ప్రయత్నాలు చేసినప్పుడు తమ అభిమాన నటుడు కుమార్తె హీరోయిన్ కావడాన్ని జీర్ణించుకోలేని కృష్ణగారి అభిమానులు కొందరు తీవ్రమైన ఆందోళనలు చేసి ఒత్తిడి తెచ్చారు. కుటుంబ గౌరవం పేరిట తనకు ఇష్టమైన కెరీర్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని మంజుల తర్వాతి కాలంలో బాధపడ్డారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం, నటన, దర్శకత్వం కూడా చేస్తున్నారు. 2012లో కృష్ణగారి మూడవ అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా తొలి సినిమా చేశారు. అతను కూడా తెలుగు సినీ రంగంలో హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. 2017లో సంక్రాంతికి కృష్ణగారికి 50 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ తెలుగు సినీ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే భవిష్యత్తులో తన కొడుకు మహేష్ బాబు, మనవడు గౌతమ్ కృష్ణతో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం బాగుంటుందన్న కోరికను వెల్లడించారు. కృష్ణగారికి సినిమాల విషయంలో చాలా మంచి జడ్జిమెంట్ ఉండేది. సినిమా వ్యాపారం మీద మంచి అవగాహన, పట్టు, అంచనా ఉన్న నిర్మాత వీరు. విడుదలైన సినిమా కలెక్షన్లపైన సినిమా ఆడబోయే రోజులెన్ని అన్నదైన మంచి అవగాహన ఉండేది. తాను నటించిన సినిమాల ఫలితం ఏమవుతుందో తెలుసుకోవడానికి విడుదలయ్యాక విజయవాడ వచ్చి సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేవారు. ఏ థియేటర్ కెపాసిటీ ఎంత అన్న దగ్గర నుంచి మంచి సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, అంచనాలు కృష్ణగారు చెప్తుంటే తోటి నటులు, సాంకేతిక నిపుణులు ఆశ్చర్యకరంగా వినేవారు. సినిమా వ్యాపారంలో స్టూడియో అధినేత, నిర్మాత, పంపిణీదారు, ఎగ్జిబిటర్ వంటి అన్ని దశల్లోనూ కృష్ణగారు స్వంతంగానూ భాగస్వామ్యంలోని వ్యాపారాలు చేసి అనుభవం సంపాదించారు. కృష్ణగారు వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటి మనిషిగా, నిజాయితీగా మాట్లాడేవారు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మోహమాటంగా ఆ సంగతి అంగీకరించేవారు. హీరోగా కృష్ణగారు పైకి రావడానికి మంచితనం కూడా ఒక కారణమని సహనటుడు కైకాల సత్యనారాయణ గారు అన్నారు. హీరోగా తనకి తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు గారు, డూండి పట్ల కృష్ణగారు ఎప్పుడూ కృతజ్ఞతతో వ్యవహరించేవారు. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు, స్నేహితులకు ఆర్థికంగా బాసటగా నిలబడేవారు. అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి. రామచంద్రరావు గారు ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే కొన్నేళ్లకి అనారోగ్యంతో మరణించడంతో సినిమాను కృష్ణగారే స్వయంగా దర్శకత్వం వహించి పూర్తి చేసిన గోస్ట్ డైరెక్టర్గానే ఉండిపోయి దర్శకుడిగా వి. రామచంద్రరావు గారి పేరే వేశారు. 1997లో ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డులు కృష్ణగారికి లభించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణగారిని గౌరవిస్తూ ఒక పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేసింది. 2022 నవంబర్ 15న కార్డియక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణగారు తన జీవితంలోని ఆఖరి 3 సంవత్సరాల వ్యవధిలో రెండవ భార్య విజయలమ్మ గారిని
2019లో, పెద్ద కొడుకు రమేష్ బాబుని 2022లో, మొదటి భార్య ఇందిరాదేవి గారిని 2022లో వరుస మరణాలు చూడవలసి వచ్చింది. తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో 1980 దశకంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ గారు నిలబడ్డారు. అంతకుముందు దశకాల్లో ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చిరంజీవి మాత్రమే ఈ స్థానాన్ని సాధించిన వారు. తాను ఏ ప్రజాదరణను ఆశించి సినీ రంగంలోకి వచ్చారో దాన్ని పూర్తిగా అనుభవించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటీమణి విజయ నిర్మల గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు నిడదవోలు నిర్మల. ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు. 20 ఫిబ్రవరి 1946లో నరసరావుపేటలో జన్మించారు. 27 జూన్ 2019లో హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. నరసరావుపేటలో వీరి స్వగ్రామం. తల్లి శకుంతల, తండ్రి ఫిల్మ్ ప్రొడ్యూసర్. అన్నలు వసంతరావు, సంజీవరావు. పాతూరులోనే వీరి కుటుంబం ఉండేది. విజయ నిర్మల గారి బాల్యమంతా పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చారు. విజయ నిర్మల వీరి తల్లిదండ్రులు కలిసి చెన్నైలో వెళ్ళిపోయారు. అప్పటికి నిర్మలమ్మ గారు శ్రీరంగంలో ఉండటం చేత తనకు తొలి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియో వారి కృతజ్ఞతగా తన పేరును విజయ నిర్మలగా మార్చుకున్నారు. మత్స్యరేఖ పాండురంగ మహత్యంలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశారు. పాండురంగ మహత్యంలో బాలనటిగా రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారే దగ్గరుండి మరీ తనకు మేకప్ వేయించారని, నుడుత తిలకం కూడా ఇలా ఉండాలి అని ఆయనే దిద్దారు అని చెప్తారు. అంత శ్రద్ధ ప్రతి పాత్ర విషయంలోనూ ఎన్టీఆర్ గారిది అని ఆయన చెప్తారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి హీరోయిన్గా ఉన్న స్థానానికి చేరారు. తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు 44 సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. 1971 నుంచి సినిమాలు డైరెక్షన్ చేయడం ప్రారంభించారు. మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. వీరి సినిమాలలో కృష్ణ గారు తన కొడుకు నరేష్ గారితోనే ఎక్కువ సినిమాలు నిర్మించారు. వీరు నటించిన అధిక చిత్రాలు సూపర్ స్టార్ గారు కృష్ణ గారితోనే నటించడం విశేషం. సుమారు 47 చిత్రాల్లో జంటగా నటించారు. వీరిది హిట్ పేర్. తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 200 సినిమాలకు పనిచేశారు. 44 సినిమాలకు డైరెక్షన్ చేసిన మహిళా దర్శకులుగా కీర్తిని పొందారు. 2008లో రంగుపతి వెంకయ్య అవార్డు లభించింది. 60 ఏళ్ల సినీ కెరీర్ విజయ నిర్మల గారిది. 73 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. మొదట కెఎస్ మూర్తి గారిని, ఇంజనీర్ని వివాహం చేసుకున్నారు. వీరికి నరేష్ అనే కొడుకు ఉన్నాడు. అతడు నటుడే. వీరితో విడిపోయి సూపర్ స్టార్ కృష్ణ గారిని రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. వీరిద్దరికీ పిల్లలు లేరు. కొడుకు నరేష్ను తనే పెంచి పెద్ద చేసి నటుడిగా తీర్చిదిద్దారు. అతను మనందరికీ తెలిసిన సీనియర్ నరేష్. మొదట హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. 3 మనవళ్ళు విజయ నిర్మల గారికి. మొదటి మనవడు నవీన్ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో మనవడు సినీ ఎడిటర్. మూడో మనవడు చదువుకుంటున్నాడు. కృష్ణగారిని వివాహం చేసుకున్న కృష్ణగారి మొదటి భార్య ఇందిరా గారితో స్నేహంగా ఉండేవారు. వారి కుటుంబం, వీరి కుటుంబం, పిల్లలు అందరూ బాగా కలిసిమెలిసి ఉండేవారు. కృష్ణ గారిది, విజయ నిర్మల గారిది అన్యోన్య దాంపత్యం. విజయ నిర్మల గారు పోయినప్పుడు కృష్ణ గారు చాలా కుంగిపోయారు. చైల్డ్ ఆర్టిస్ట్గా 1950లో మత్స్యరేఖ, 1957లో పాండురంగ మహత్యంలో నటించారు. మొదట మలయాళ సినిమా భార్గవి నిలయం 1964లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అది ఆ సంవత్సరంలో రిలీజ్ అయిన మలయాళ చిత్రంలో ఒక సినిమాగా పెద్ద హిట్ అయింది. తర్వాత 1965లో తమిళ సినిమా ఎంగవీట్ పెన్నన్ అనే సినిమాలో విజయ ప్రొడక్షన్ బ్యానర్లో నటించారు. దాంతో మంచి బ్రేక్ వచ్చింది. అందుకే తన పేరులో విజయాన్ని చేర్చుకున్నారు. 1966లో రంగుల రాట్న సినిమా ద్వారా అంజలీదేవి గారి సినిమా అండి అది. దాంట్లో అంజలీదేవి గారి కూతురుగా నటించారు. చాలా పెద్ద హిట్ అది. రెండవ సినిమా సాక్షి సినిమాలో కృష్ణ గారికి జంటగా నటించారు. ఇది 1967లో రిలీజ్ అయింది. మొదటగా దాంట్లో నటించేటప్పుడు ఒక గుడిలో ఒక పెళ్లి సాంగ్ చిత్రీకరించారు. అది చూసి నటుడు, కమెడియన్ రాజబాబు
ఈ టెంపుల్లో దేవుడు చాలా పవర్ఫుల్, మీకు నిజంగానే విడిగా పెళ్ళవుతుంది అని చెప్పారు. అదే నిజమైందని విజయనిర్మల గారు రాజబాబుని గుర్తు చేసుకుంటూ చెప్తారు. వీరి వివాహం తిరుపతిలో జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల గారి కాంబినేషన్లో సుమారు 47 సినిమాలు వచ్చాయి. 1967లో సాక్షి సినిమా నుంచి మొదలుకొని 2016లోని శ్రీశ్రీ సినిమాల దాకా వీరి కాంబినేషన్ కొనసాగింది. వీరిది హిట్ పేర్. మొదటగా 1973లో మీనా సినిమాని డైరెక్షన్ చేశారు. తర్వాత వరుసగా 44 సినిమాల దర్శకత్వం వహించారు. తనని సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతో ప్రోత్సహించారు అని చెప్తారు. సొంత బ్యానర్ విజయకృష్ణ మూవీస్ స్థాపించి 15 సినిమాలు నిర్మించారు. ప్రముఖ రచయిత నిడదవోలు వెంకట్రావు గారు విజయనిర్మల గారికి బాబాయి అవుతారు. వీరి మనవరాలే సహజ నటి జయసుధ. జయసుధకి అలా విజయనిర్మల గారు పిన్ని అవుతారు. ప్రముఖ గాయని బాల సరస్వతి గారు కూడా విజయనిర్మల గారికి బంధువులే. మలయాళంలో ప్రముఖ నటులు ప్రేమ్ నజీర్ గారితో నటించారు. 25 తమిళ సినిమాల్లో, 25 మలయాళ సినిమాల్లో, 150 తెలుగు సినిమాల్లో పనిచేశారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు మొదలు ప్రముఖ నటులందరితోనూ నటించారు. అప్పటి నటీమణులు సావిత్రి, జమున, బి సరోజాదేవి గారితో కలిసి నటించారు. అందరూ చివరిదాకా స్నేహంగా ఉన్నారు. పెళ్లి కానుక అనే టీవీ సీరియల్ ఇది బాలాజీ టెలిఫిల్మ్స్లో వచ్చింది. ఈ టీవీ సీరియల్లో కూడా నటించారు. ఒక మలయాళ సినిమా, ఒక తమిళ సినిమా, 42 తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. నటించిన సినిమాలు వచ్చి సాక్షి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ప్రెస్, అత్తగారు కొత్త కోడలు, లవ్ ఇన్ ఆంధ్ర, టక్కర దొంగ చక్కన చుక్క, విచిత్ర కుటుంబం, బందిపోటు భీమన్న, అక్కా చెల్లెలు, మా నాన్న నిర్దోషి, మళ్ళీ పెళ్ళి, విధి విలాపం, అమ్మ కోసం, తాళిబొట్టు, పెళ్లి సంబంధం, పెళ్లి కూతురు, పగ సాధిస్తా, అగ్ని పరీక్ష, 2 కుటుంబాల కథ, అల్లుడే మేనల్లుడు, మాస్టర్ కిలాడి, అనురాధ, మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, పండంటి కాపురం. ఈ సినిమా చాలా బాగుంటుందండి. ఎస్వి రంగారావు గారు ఉంటారు. ప్రజానాయకుడు, మంచివాళ్లకు మంచివాడు, దేవుడు చేసిన మనుషులు, మీనా. ఇది యద్దనపూడి సులోచన రాణి గారి నవలతో తీసిన సినిమా అండి. మీనా సినిమా విజయనిర్మల గారి దర్శకత్వం వచ్చిన తొలి సినిమా, తెలుగు సినిమా. గాలిపటాలు, అల్లూరి సీతారామరాజు. అది ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. అల్లూరి సీతారామరాజు గారి సినిమా, కృష్ణ గారు సొంత సినిమా, తనే డైరెక్షన్ చేశారు. సూపర్ హిట్గా నిలిచింది ఆ సినిమా. ధనవంతుడు గుణవంతుడు, దేవదాసు. ఇది కృష్ణ గారు విజయనిర్మల గారు కలిసి తీశారండి. నాగేశ్వర గారి సినిమా కాదు, మళ్ళీ కొత్త సినిమా. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది, హిట్ అవ్వలేదు. సంతానం సౌభాగ్యం, పాడి పంటలు, రామరాజ్యంలో రక్తపాతం, దేవుడే గెలిచాడు, పంచాయతీ, పట్నవాసం, 3 పువ్వులు 6 కాయలు, హెమాహెమీలు, అంతం కాదిదే ఆరంభం, రక్త సంబంధం, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి, బొబ్బిలి దొర, శ్రావణమాసం, నేరము శిక్ష, శ్రీశ్రీ మొదలగు సినిమాల్లో నటించారు. మొదటి సినిమా మత్స్యరేఖ, చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా రంగుల రాట్నం. చివరి సినిమా శ్రీశ్రీ. ఇది 2016లో రిలీజ్ అయిందండి. 2008లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2002లో ప్రపంచంలోనే తొలి మహిళగా 44 సినిమాలకు దర్శకత్వం ఇచ్చిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఎప్పటికీ ఆ స్థానం చెరిగిపోదండి. చాలా కష్టం. 44 సినిమాలు ఒక మహిళా దర్శకురాలు దర్శకత్వం వహించడం అనేది చాలా కష్టం. అన్ని సినిమాలు విజయనిర్మల గారి మీద ఆ రికార్డు వేరొకరు సొంతం చేసుకోవాలి. విజయనిర్మల గారి రికార్డు ఇది. ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2017లో అందుకున్నారు. విజయనిర్మల గారు దర్శకత్వం వహించిన సినిమాలు వచ్చి మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, 3 పువ్వులు 6 కాయలు, కిలాడి కృష్ణుడు, భోగి మంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష, మొగుడు పెళ్ళాల దొంగాట, 3 పువ్వులు 6 కాయలు, హెమాహెమీలు, రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ,
లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సాక్షి చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల గారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కు పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును 2008లో అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200 పైగా చిత్రాలను నటించిన విజయ నిర్మల గారు దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి ప్రపంచంలోని అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలుగా 2002లో గిన్నిస్ బుక్లో అవార్డు సొంతం చేసుకున్నారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత ఆమె కృష్ణగారిని రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటుడు నరేష్ విజయనిర్మల గారి కొడుకు. ఆమె మొదటి భర్త వలన కలిగిన సంతానం. అప్పటికే కృష్ణ విజయనిర్మల గారికి విడివిడిగా సంతానం ఉండడం చేత వీళ్ళిద్దరు మాత్రం సంతానం వద్దనుకున్నారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి జూన్ 27, 2019న గుండెపోటుతో మరణించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 95% మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండుమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.